అని. చిప్పి అంటే ఎవరంట? ఒక స్క్విరెల్ అంట. స్క్విరెల్ వాళ్ళ మమ్మీ అని ఒక ఇంట్లో ఉంటారంట. స్క్విరెల్ కి వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం అంట. మీకు కూడా ఇష్టమేనా? మీరు కూడా మీ మమ్మీకి హెల్ప్ చేస్తారా? డైనింగ్ టేబుల్ సర్దేటప్పుడు మమ్మీకి హెల్ప్ చేస్తారా? వాళ్ళ మమ్మీ ప్లేట్స్ కడుగుతుంటే స్క్విరెల్ ఏమో దాన్ని తుడుస్తుందంట క్లాత్. హెల్ప్ చేయాలి మమ్మీకి. లంచ్ టైం ఏంటంట వాళ్ళ మమ్మీ అంట, మనం లంచ్ టైం ఏంది కదా, నాకు ఆకలి వేస్తుంది, మనం నువ్వు వెళ్ళి బేకరీకి వెళ్ళి బ్రెడ్ చేస్తావా అని అడిగిందంట. చిప్పి అవును మమ్మీ తెస్తాను నేను, నాకు మనీ ఇవ్వు అని అడిగాడంట. మనీ తీసుకొని వెళ్ళాడంట. అక్కడ బేకరీలో ఎవరున్నారంట? దిల్ ఆల్రెడీ తనకు తెలుసంట. అంకుల్ కి అంకుల్ గుడ్ మార్నింగ్ అంకుల్ అని చెప్పారంట. హాయ్ చిప్పి ఏం కావాలి నీకు అని అడిగారంట. నాకు బ్రెడ్ కావాలి అంకుల్ అని చెప్పారంట. ఈరోజు చాలా స్పెషల్ బ్రెడ్ తయారు చేశాను నేను, మీకు కూడా అది నచ్చుతుంది అని చెప్పారంట. సరే అంకుల్ నాకు ఇవ్వండి అంటే ఇచ్చేసారంట. తను మనీ పే చేశారంట. మనీ పే చేస్తే తనకు రిటర్న్ చేంజ్ ఇచ్చారంట. చేంజ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటే నాకు డిల్ అంకుల్ ఏంటి చాలా ఎక్స్ట్రా మనీ ఇచ్చారు, చేంజ్ ఎక్స్ట్రా ఇచ్చారండి కృషి, ఎక్స్ట్రా ఇచ్చారని నేను చూసుకున్నాను. చూసుకొని అప్పుడు ఎలా ఇమాజిన్ చేసుకున్నాడంట, నేను వీటితో ఐస్ క్రీమ్స్, కేక్స్, చాక్లెట్స్ అలాంటివి కొనుక్కుంటాను అనుకున్నాడంట. కొనుక్కుందాం అనుకుని మళ్ళీ ఆలోచించుకున్నాడు, ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ కదా, కొనుక్కోకూడదు కదా అలా అని చెప్పి మళ్ళీ మిస్టర్ దిల్ అంకుల్ దగ్గరికి వెళ్ళాడంట. ఏంటి చెప్పి మళ్ళీ వచ్చా, నీకు ఏమన్నా కావాలా అని అడిగారంట మిస్టర్ దిల్. అడిగితే కాదు అంకుల్, మీరు నాకు ఎక్స్ట్రా మనీ ఇచ్చారు అన్నారు. అవునా, చాలా థ్యాంక్స్, ఇది చాలా గుడ్ హ్యాబిట్ తెలుసా అని చెప్పి చాలా మెచ్చుకున్నారంట డిల్ అంకుల్. అప్పుడు ఏం చేశారంట డిల్ అంకుల్, నువ్వు చాలా మంచి పని చేశావు కదా, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి ఒక రివార్డ్ ఇచ్చారంట. ఏం రివార్డ్ ఇచ్చారంట? చాక్లెట్. మీకు ఇష్టమే కదా చాక్లెట్, చాలా మంచిది కదా, అది రిటర్న్ చేస్తాను మనీ. వెళ్ళు దారిలో అమ్మ ఇచ్చి చాలా మంచి పని చేశాను, నాకు అంకుల్ రివార్డ్ కూడా ఇచ్చారు అనుకుంటూ వెళ్ళారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీకి చెప్పాడంట కృషి. వాళ్ళ మమ్మీకి ఏం చెప్పాడంట కృషి, వాళ్ళ మమ్మీ ఇలాగా అంకుల్ నాకు ఎక్స్ట్రా మనీ ఇచ్చారు, నేను తీసుకెళ్లి మళ్ళీ అంకుల్ కి ఇస్తే అంకుల్ నాకు చాక్లెట్ ఇచ్చారు అని చెప్తే వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి హగ్ చేస్తుందంట. హగ్ చేసుకొని నాకు చాలా ప్రౌడ్ గా ఉంది చెప్పి అలా చేసినందుకు అని చెప్పారంట. చాలా చాలా గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి కదా మనం ఎప్పుడు. చూడండి వాళ్ళ మమ్మీ ఎంత బాగా హగ్ చేసుకున్నారు. Ask the questions whether they have understood or not. Give claps to ma'am. She has told a beautiful story to you. Udaya, are you ready to answer? Okay. No finger in mouth, Teju. No finger in mouth. చిప్పి రిటర్న్ చిప్పి అంటే ఎవరు మీకు తెలుసు కదా. చిప్పి అంటే ఎవరు? చిప్పి ఎక్కడికి వెళ్ళింది? Prashi. కదా. Prashi, who is Chippy? చిప్పి ఎవరు? Who is Chippy? స్క్విరెల్. చిప్పి ఎక్కడికి వెళ్ళింది? బ్రెడ్ తెచ్చుకోవడానికి బేకరీకి వెళ్ళింది. చిప్పి వాళ్ళ మదరు బేకరీకి వెళ్ళి ఏం తీసుకురామన్నారు? బ్రెడ్. మిస్టర్ డిల్ చిప్పికి బ్రెడ్ పోవాడు ఏమి ఇచ్చారు? ఎక్స్ట్రా మనీ ఇచ్చారు. అవును, ఎక్స్ట్రా మనీ ఇచ్చారు. ఎవరు ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు? ఎందుకు ప్రౌడ్ గా ఫీల్ అయ్యింది వాళ్ళ మమ్మీ? స్క్విరెల్ ఎక్స్ట్రా మనీ తీసుకెళ్లి అంకుల్ కి ఇచ్చింది కదా, అందుకని వాళ్ళ మమ్మీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. అందరూ క్లాప్ చేయండి. శ్రీకృష్ణ చాలా అలర్ట్ గా ఉన్నాడు. శ్రీకృష్ణ యు ఆర్ సో అలర్ట్, యు ఆర్ రెస్పాండింగ్ వెల్. చిప్పిని ఎవరు మెచ్చుకున్నారు ఇంకా వాళ్ళ మమ్మీ కాకుండా? ఎవరు మెచ్చుకున్నారు? అంకుల్ మెచ్చుకున్నారు. గుడ్ జాబ్. ఎవరు హ్యాపీగా ఇంటికి వెళ్ళారు? చిప్పి. కృష్ణ సో స్వీట్, యు ఆర్ ఆల్సో అలర్ట్. Kavya, you are not listening. వాళ్ళ మమ్మీకి ఎలా హెల్ప్ చేస్తుంది? చిప్పి. Very good. Good job. Hi sir. Good job. Give claps to ma'am. Very good. Udaya, you are not listening. Teju, you are not listening. You need to listen and answer properly, okay?